తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి 2 కన్నులు మూసి చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీరు తోడే ఉండి జరిగిస్తూ ఉన్నారు. ఈ 3వ రోజు మొదటి వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో అల్పుడను మీ పక్షంగా నిలబడి ఉన్నాను. మీ ఆత్మతో, మీ జ్ఞానంతో, మీ నడిపింపుతో నింపండి. నాతో మా బిడ్డలతో మాట్లాడండి. నన్ను తగ్గించండి, మీ నామాన్ని హెచ్చించుకోనండి. ఈ ఆవరణాన్ని చేరి వచ్చిన మీ బిడ్డలను స్వాధీనంలో ఉంచుకుని వారి ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. చదవబడిన మాటను గమనించినట్లయితే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క పిలుపు. మనం ఎందుకు పిలువబడ్డాం? లోకం నుండి వేరు చేయబడ్డాం. ఈ తరము వారి నుండి వేరే జీవిస్తూ ఉన్నాం. మనకున్నటువంటి ప్రతి బంధం, లోక సంబంధమైన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి క్రీస్తుతో మన బంధాన్ని ఏర్పరచుకుని క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు యొక్క దాసులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ పిలుపు అంతటిని మనం గమనించినట్లయితే, ఏ కారణం చేత ఆయన మనలను పిలిచాడు, ఏ కారణం చేత ఈ లోక బంధకాల నుండి విడిపించి క్రీస్తులో నాటాడు మనలను, ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఏదో యేసుప్రభు బిడ్డలు మనం అనిపించుకోవటానికి కాదు, లేక క్రైస్తవులు మనం అనిపించుకోవటానికి కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పరిశుద్ధత సంపాదించుకోవటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరిన మనం పరిశుద్ధత కోసం ప్రభువును నమ్ముకున్నామన్నటువంటి వాస్తవ విషయాన్ని నిత్యము జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నామా? నిత్యము అది మన జీవితంలో ఎరిగి ఉండి దానికి తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? ప్రభువును నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంత పరిశుద్ధతను సంపాదించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి లోకం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, పిల్లలు బాగున్నారా అని అడుగుతాం అనుకోండి. ఎవరన్నా ఎదురుపడినప్పుడు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ఇంకెవరైనా బాగానే ఉన్నామన్నా, ఏం చేస్తున్నారు, పలానా ఉద్యోగం, ఎంత సంపాదించారు, అవే కదా. ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత పేరు సంపాదించారు, ఏంటి పరిస్థితి? ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం క్రీస్తుని బట్టి ఏర్పడినటువంటి పరిచయంలో, క్రీస్తుని బట్టి ఏర్పడిన బంధంలో ఒక ఇద్దరు క్రైస్తవులు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకుంటారు అనుకోండి, అప్పుడు కూడా అవే అడుగుతున్నాం మనం, అప్పుడు కూడా అదే కావాలి. కానీ పరిశుద్ధత నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నారా? క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నారా? ఇలాగా ఈ విషయాల మీద దృష్టి నిలిపి ఈ విషయాలను పరిశోధించే క్రైస్తవులు ఉన్నారా? ఎంత పరిశుద్ధతను సంపాదించారు, ఎంత పవిత్రంగా జీవిస్తూ ఉన్నారు? ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి? ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయా? ఏదైనా విడిచిపెట్టలేకపోతున్నారా? ఏదైనా దేవుళ్ళు జీవించలేకపోతున్నారా? ఏదైనా అడ్డుగా ఉందా, ఇబ్బందిగా ఉందా? ఇలాంటి విషయాలను డిస్కస్ చేసేటువంటి క్రైస్తవులు లేరు ఈరోజు. క్రైస్తవులలో కూడా ప్రభు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచిగా సంపాదించాం, మంచి పేరు వస్తుంది, అక్కడికి పోయి వచ్చాం, ఇక్కడికి పోయి వచ్చాం, అమెరికా పోయి వచ్చాం, ఇంగ్లాండ్ పోయి వచ్చాం. ఈరోజున మనం ఈ భూమి మీద సంపాదించే భూలోక సంబంధమైనటువంటి దేనిని బట్టి కూడా దేవుడు సంతోషించడు. ఎందుకనంటే అదేది మనకు నిత్యత్వాన్ని ఇవ్వలేదు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళిని పిలుచుటకు కారణం ఏంటంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఆ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90, 100 లేదు 120
ఈ జీవితం కోసం కాదు ఆయన పిలిచింది మనల్ని. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది, అది యుగ యుగాలు ఉండే జీవితం. ఆ జీవితాన్ని నీవు నేను సంపాదించుకోవాలంటే క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడితేనే అది సాధ్యపడుతుంది. యేసుకు ఈ రోజున చాలామంది శిష్యులుగా ఉన్నారు, కానీ ఆయన పోలిక కనపడట్లేదు. యేసు మార్గాలు అనేకులు నడుస్తున్నారు, క్రైస్తవం క్రైస్తవం క్రైస్తవం. పోలిక కనపడుతుందంటే బిడ్డల్లో చూడగానే అంటారు, పలానాడు బిడ్డలు అనుకుంటారు, వాళ్ళ పిల్లలు అనుకుంటా అంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు చూస్తున్నారు, పిల్లలు చూడగానే అర్థమైపోతుంది వాళ్ళ పిల్లలేమో అలాగే ఉన్నారు. ఈరోజు మన పోలిక మన క్రీస్తును కనపరుస్తుందా? పై రూపంలో మాత్రమేనా? వస్త్రధారణలో మాత్రమేనా? కొన్ని పద్ధతుల్లో మాత్రమేనా? లేక స్వభావంలో, నడవడికలో, బుద్ధిలో కూడాను మాదిరి కనపరుస్తూ ఆయన కోరినట్లుగా ఎందు నిమిత్తం మనలను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా పరిశుద్ధతను సంపాదించుకొనిన నిజ క్రైస్తవులంగా మనం ఉన్నామా? ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే టైం మన కోసం ఆగిద్దండి. ఆగిద్దా? ఒక నిమిషం కాసేపు అంటే అది ఆగుతుందా? లేదు కదా. పరిగెడతా ఉంటుంది. చూసారా వయసు అయిపోతుంది. చూస్తూ దగ్గర పడిపోద్ది సమయం. నిద్రపోదాం అనుకుంటాం, కాసేపులో ప్రభు వచ్చాడు అనుకోండి, ఎత్తబడగలమా? నేను అంటాను, మన సిద్ధపాటు ఎలాగుందో పరీక్షించుకోవడానికి ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఈ సందర్భంలో ఒకవేళ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేశారు, న్యూస్ ఛానల్స్లో ఉన్నాయి కదా, షార్ట్ మెసేజెస్ వస్తుంటాయి, వేటి న్యూస్లో, ఆ భూమి మీదకి ఓ విపత్తు రాబోతుంది, ఒక సునామీనో ఒక భూకంపమో మరి ఇంకేదో దగ్గరకు వచ్చేసింది, శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనుకోండి, ఇక రేపటి రోజున మనమంతా ఉండము. ఈ మాట ఈ సమయంలో తెలియజేసిన రేపు 9 గంటలకి వస్తుంది, అదేదో వచ్చి ఢీకొంటుందో, లేక సముద్రం భూమి మీదకి వచ్చేస్తుందో, లేక భూకంపం వస్తుందో, మరి ఇంకేదైనా కానీ ఒక విపత్తు రాబోతుంది, నీకు భూమి మీద నరుడు మిగలడు, భూమి మిగలదు అనే వార్త కనుక ఈ సమయంలో మనం చెవిన పడితే వెరీ నెక్స్ట్ మూమెంట్ మనం ఏం చేస్తాం? వెంటనే మనం చేసే పని ఏంటి? ఇంట్లో ఎంత క్యాష్ ఉంది, ఇదంతా తీసుకెళ్ళి బ్యాంకులో అనుకుంటామండి? లేదు. ఉద్యోగం, వ్యాపారం, ఉన్న డబ్బు, ఆస్తిపాస్తులు ఎంత లయమైపోతుంది. ఇక అప్పుడు క్రైస్తవుడైనటువంటి వాడు అప్పుడు గ్రహిస్తాడు ఒక మాట, ఏమనంటే, అంటే అంతం వస్తుంది, ఇప్పుడు నేను చచ్చిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ప్రార్థన కూర్చొని అంటాడు, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో కదండి. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి, నీ దగ్గర కింద కాదు, పాతాళంలో కాదు, పరలోకంలో నేను కళ్ళు తెరవాలి, నీ సన్నిధిలో నేను ఉండాలి అక్కడ. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాప దోషములన్నీ క్షమించయ్యా, నా తప్పులన్నీ మన్నించయ్యా, ఇక నాదేమీ లేదు, ఈ లోకంలో అంతా నీవే అని. 9ంటికి కదా ప్రళయం, ఇక రాత్రి నిద్ర పడుతుందండి. నిద్ర పట్టిద్దా మనకే? ఇంకేం పట్టింది? నిద్ర పట్టదు, ఏం పట్టదు. పొద్దున్నే చచ్చిపోతాం. ప్రభు కనికరించాలి, మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టకుండా పరలోకం తీసుకుపోవాలి. దానికోసం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిలుపును నిర్లక్ష్య పెడుతూ, దేవుని పిలుపును అలక్ష్యపరుస్తూ, మనకిష్టం వచ్చిన రీతిలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, లోక పోకడలో కొట్టుకుపోతున్నాం. ఏముందిలే, సమస్య వస్తే డబ్బు ఉంది కదా, దాంతో ఆ సమస్య నుంచి బయటపడతాం. రోగం వస్తే మంచి స్పెషలిస్టులు ఉన్నారు మనకి, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకు పోవచ్చు. ఈ లోకంలో జీవిస్తున్న నరుడికి దేవుడితో పనే లేదు, డబ్బుతోనే పని. అన్ని పనులు అవుతాయి డబ్బుతో. క్రైస్తవుడు కూడా అదే పోకడలో పోతున్నాడు. కానీ ప్రభు రాకడనే ఒక ప్రళయం ఉంది, నీ మరణం అనే ఒక పరిస్థితి ఉంది. ఇవి రెండు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఇవి రెండు జరిగే లోపు దేవుని యొక్క పిలుపుకు తగిన జీవితం నేను సంపాదించుకోకపోతే
మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఆ రోజున మనం రొమ్ము కొట్టుకుంటామంట, అయ్యో ఎంత నెగ్లెక్ట్ చేశాను నేను దేవుడిని. ధనవంతుడు పాతనంలోకి పోయి పర్లేదులే అనుకుంటున్నాడా? భూమి మీద ప్రతిదినం ఎలా ఉన్నాడంట? బహుగా సుఖపడుచుండువాడు. ఇప్పుడు అంటున్నాడు, లాజరు వ్రేలికొని నీటిలో ఉంచి ఒక్క నీటి చుక్క నా నాలుగుతో, అంటే నాలుగు అంటున్నట్టు దేహం విడిచేసాడు. ఇక్కడ ఆత్మే వెళ్ళింది, కానీ ఆత్మకు కూడా ఉన్నటువంటి ఆ సెన్స్ చూసారా? నాలుగు తడపాలంట, వేడిమి తట్టుకోలేకపోతున్నాడు, రోదం చేస్తున్నాడు, వేదనతో ఉన్నాడు. అదేదో సంవత్సరం ఉంటుంది అనుకుంటే ఎట్లా వల్ల భరించవచ్చు. అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఆరని అగ్నిలో జీవితం. గుర్తుకొస్తుందా? అది పాతాళం ఒకటి ఉంది, దాన్ని మనం తప్పించుకోవాలి. అది తప్పించుకోవాలంటే పరిశుద్ధత వలనే అది సాధ్యపడుతుంది. క్రీస్తు పోలికలోనికి ఎవరు వస్తారో వారు మాత్రమే నిత్యత్వాన్ని పొందుకుంటారు. యేసుని నమ్ముకో పొందుకుంటావు, యేసుని నమ్ముకో పొందుకుంటావు, నమ్ముకున్నంత మాత్రం పొందుకో. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ప్రభాని పిలిచి ప్రతివాడు పోతే ఇంకేమి, చచ్చిపోయే టైంలో ఆ చేత యేసు ప్రభానయ్య అంటే సరిపోద్ది. మనం కూడా తెలివితేటలతో నాకు మరణం దగ్గర పడుతున్నట్టుంది, మరణం దగ్గరికి వస్తున్నట్టుంది, ప్రభా అని కేకలెత్తి అయిపోయింది. అట్లా అవ్వదు. మనకి ఇన్ని తెలివితేటలుంటే ఆయనకి ఎన్ని ఉండాలి? తండ్రి చిత్తము చేయువాడే. ఏంటి తండ్రి యొక్క చిత్తం? ఏంటి దేవుని యొక్క ఆలోచన? మానవుల ఎడల ఎవరు ఆయన పోలికలో జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ రాత్రి మనలో దేవుని పోలిక వచ్చిందా? ఎక్కడి వరకు వచ్చింది? హైదరాబాద్ నుండి వస్తున్నారు తెనాలి బంధువులు, ఇష్టమైన వారు. గంటకోసారి ఫోన్ చేస్తాం, అరగంటకోసారి. ఎక్కడి దాకా వచ్చారు? ఏ ఊరు దాకా వచ్చారు కదా అడుగుతామా మనం? ఎవరైనా అసలు అయ్యి అడగం కదా. మనం పోయి మన గురించి మనం యోచిస్తామా? నేను ఇప్పటికీ ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఇంకా ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా ఏ అవయవం నా మాట వింటలేదో, ఇంకా నేను వాక్యానికి లోబడని స్థితి ఎక్కడుంది నాలో? దాని మీద నేను ధ్యానం ఉంచాలి, దాని మీద నేను జాగ్రత్త వహించాలి, దాని గురించి నేను ప్రార్థన చేయాలి, దాని గురించి ఇంకా వాక్యం చదవాలి. ఒకవేళ తెలిసి చేయట్లేదు, తెలియక నేను ఏమైనా చేస్తున్నాను, ఇంకా వాక్యం లోతుల్లోనికి వెళ్ళి చూసుకోవాలి నా జీవితాన్ని. దూరం నుండి అర్థంలో చూస్తాం, బాగానే ఉన్నటువంటి దగ్గరికి వెళ్తే అర్థమైంది కదా, ఏమేమి మత్తు ఇక్కడ మత్తు ఉందా కనపడలేదు, ఇది వెళ్ళి కాసేపు దాన్ని తోమేసి వస్తాం. రకరకాలు ఉన్నాయి శుభ్రం అవ్వడానికి. ఈ వాక్యం నువ్వు ఎంత చదివితే నీలో ఉన్న లోపాలు అంత స్పష్టంగా తెలుస్తాయి మనకి. యేసుక్రీస్తు ఎంతో సెన్సిటివ్గా ఉంటాడు, ఆయన పరిశుద్ధాత్ముడు ఎంతో సెన్సిటివ్గా ఉంటాడు. అనగా ప్రభువును నమ్మిన మన జీవితంలో దేవునికి నచ్చనిది కొంచెమైనా, చిన్నదైనా, కొద్దిదైనా బుక్కావని తైలంలో ఏం పడిందట? చచ్చినే గంట. కొంచెమే కదండి. ఈ చిన్న విషయమేనండి, ఈ చిన్నవి ఏం కాదు, చిన్న విషయమేనండి, కొద్దిపాటిదేనండి. ఆయన అసలు ఒప్పుకోడండి. ఆయన అలా కాంప్రమైజ్ అయ్యే దేవుడు కానే కాడు. అందుకనే ఇంత ఆయుష్ మనకి, ఇంత బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కడి చేతిలో. ఒక అజ్ఞాన కాలంలో లేవవి. అందుకే అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఇచ్చయించాడు. కుదరదు. బైబిల్ చేతిలో ఉంది, మందిరం దగ్గరగానే ఉంది. ఏం చేస్తున్నావు? నీలో మార్పు కలగాలంటే, నీవు పరిశుద్ధతను సంపాదించాలంటే అవసరమైన ప్రతిదీ సమకూర్చిపెట్టా. ఏం బద్ధకం, ఏం నిర్లక్ష్యం, ఏం సమర్థనం? పాతాళానికి పోవాలని ఉందా? పరలోకం రావాలని ఉందా? కనుక సిద్ధపరచు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరు. మనం పరిశుద్ధతను సంపాదించుకోవడానికి
మనం చేయవలసిన కొన్ని పద్ధతులు, మనం అనుసరించవలసిన కొన్ని మార్గాలు, మనం నడవలసిన విధానం చాలా ఉన్నాయి. ఈ రాత్రి సమయానుకూలతను బట్టి ముందుకెళ్దాం. మనం మొదటిది చూద్దాం. పరిశుద్ధతను కొరకు ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధత సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలో చూద్దాం. హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక మొదటి విషయం, మనం జాగ్రత్త పడవలసిన మొదటి విషయం, పరిశుద్ధతను సంపాదించుకొనుటకు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మనకి జాగ్రత్తలు చెప్తాడు, ట్యాబ్లెట్స్తో పాటు జాగ్రత్తలు చెప్తాడు. ట్యాబ్లెట్స్ అయిపోయి రోగం తగ్గేంత వరకు అవి పాటిస్తాం, ఆ తర్వాత మనం పాటించాం కదా. ఇక్కడ కూడా అలాగే ఉంటే సరి చేసుకోవాలి. చదవండి 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలు. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోకుండునట్లు. తల్లిగారు అక్కడ అన్నారు ప్రార్థనలో, గత 2 రోజులు ఎన్నో వర్తమానాలని. సంతోషం. మనం వినేటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం విని విడిచిపెట్టకూడదంట. అక్కడ ప్రత్యేకంగా అంటున్నాడు చూడండి, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోకుండా. మొదటి జాగ్రత్త, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి నీవు తీసుకోవలసిన మొదటి జాగ్రత్త, నువ్వు అవలంబించవలసిన విధానం, వినిన సంగతులు విడిచిపెట్టి. వినిన సంగతులు. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 10 years వర్క్ చేశాను. 2019లో బయటకు వచ్చేసాను ప్రభు పిలుపును బట్టి. నేను బయటకు వస్తున్నటువంటి ఆ సంవత్సరానికి ముందు 4 yearsగా హెచ్ఓడిగా వర్క్ చేశాను. నేను ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు, హెచ్ఓడిగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను పిల్లల మీద ఎప్పుడు ఎగ్జామినేషన్ చేస్తూనే ఉండేవాడిని. వీడు ఎందుకు చదవట్లేదు, వీడు చదవటానికి కారణం ఏంటి, వాడిని టార్గెట్ చేసి వాడిని పట్టుకునేవాడిని. ఏం చేస్తావురా నువ్వు? నన్ను బాగా ఈ విషయంలో నేను ఈ రీతిగా ప్రవర్తించడానికి బాగా కారణమైన ఒక సంఘటన జరిగింది. నేను కాలేజీలో జాయిన్ అయినటువంటి 4th yearలో నేను మొదట జాయిన్ అయినప్పుడు నాకు అప్పుడే సబ్జెక్ట్ ఇవ్వలేదు. స్టడీ అవర్స్ జరిగేవి అప్పుడు, అది 2009. ఆ స్టడీ అవర్స్ 20 minutes ఒక్కొక్క క్లాస్కి 60 members ఉంటే 20 చొప్పున 3 చిన్న గదులు ఉండేవి కాలేజీలో. స్టడీ అవర్స్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. పొద్దున పూట ఒకటే స్టడీ అవర్స్, సాయంత్రం ఒక్కొక్కసారి పొద్దున పూట 2, సాయంత్రం 2 కూడా ఉండేవి, అంటే మధ్యాహ్నం. ఇలా చదివించి ఈ సందర్భంలో కొంచెం అంటే పిల్లలు కొంచెం దగ్గరగా ఉంటాం, వారి డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి మొదట 6 నెలలు నన్ను ఉంచారు. అప్పుడు నేను క్లాసులు గమనిస్తే ఒక కుర్రవాడు చాలా పేదరికం నుండి వచ్చాడు, క్రైస్తవుడు, అంటే క్రిస్టియన్. అతను చాలా దూరం నుండి వచ్చేవాడు. ఎంత దూరం అంటే 4ంటికి ఇంటి దగ్గర మొదలైతే కానీ మా కాలేజీకి రాలేడు 9:30. అతని మీద నేను ఫోకస్ పెట్టాను, ఎందుకంటే తండ్రి లేడు, తల్లి ఆమె ఏదో పాచి పని చేసుకుంటూ వాడిని పెంచుతూ ఉంది. ఒక్కడే కొడుకు. వాడు బాగా చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతాడు, ఆ తల్లి కష్టాలు తీరుతాడు, కాన్సన్ట్రేట్ చేసేవాడు. వాడు ఎంతగా ఇంప్రెస్ చేశాడంటే నన్ను, ఆ మధ్యకాలంలో తుఫాన్లు 2 సార్లు వచ్చినాయి. తుఫాన్ వచ్చినప్పుడు ఎవడు రాలే కాలేజీకి, ఆడొక్కడు వచ్చాడు. మేము పోవాల్సిందే ఫ్యాకల్టీ, మేము పోయి మధ్యాహ్నం దాకా ఉండి వచ్చేసేవాడు. వాడు ఒక్కడు వచ్చేవాడు. నేను అన్నా, అది ఎందుకు అంత కష్టపడతావు?
అని అంటే ప్రిన్సిపల్ గారు ఆయన ఒక్కడు అటెండెన్స్ మొత్తం లిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి వాడు అప్పుడు వచ్చాడు కనుక వాడికి చెప్పండి క్లాసులు అనేవాడు. ఆయన తిట్టుకునేవాళ్ళం. నేనైతే అనుకున్నాను పర్లేదులే, క్రైస్తవుడు కదా, నిజంగా ఇంతగా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, చదువు అంటే ఇంత వీడి బాధ్యత తెలిసి వచ్చింది అనుకో. సరే అలాగే 6 నెలలు గడిచిపోయినాయి, ఎగ్జామ్స్ రాసాడు, రిజల్ట్స్ వచ్చినాయి. నేనైతే వీడి క్లాస్ పోస్ట్ వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీడి మార్కులు ఎలా వస్తాయో చూద్దామని మాత్రం ఆస్తి ఎదురు చూస్తానే ఉన్నా. రానే వచ్చినాయి మార్కులు. నెట్లో అందరు మార్కులు చూసుకున్నారు, వీడు కామ్గా ఉన్నాడు. నేను క్లాస్లోకి రాగానే వాడిని లేపే ముందు పర్సంటేజ్ ఎంత, నేను పాస్ అయ్యావా, ఆ సబ్జెక్ట్ ఎంత, ఈ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ ఎంత ఏం అడగలేదు. నేను అతన్ని ఒక్కటే అడిగాను, ఎంత పర్సంటేజ్ వచ్చింది అన్న. మాట్లాడలేదు. ఆ ముందున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంట్రా మీరు నవ్వుతున్నారు ఏంటంటే, 6 సబ్జెక్టులు పోయాడండి వీడు, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఆ విషయం నాకు అనిపించింది, ఒక రకమైన బాధ వచ్చింది, కోపం వచ్చింది. నేను ఆలోచనలోనికి వెళ్ళాను, ఏంటిది అని. ఎందుకనరా ఏ రోజు నువ్వు ఆప్షన్ 10% అటెండెన్స్ ఉంటుంది నీకు, ఇంత పెద్ద బ్యాగ్ చేసుకొస్తావు స్కూల్కి వెళ్ళే వాడికిలాగా. అందరూ 4-5 పుస్తకాలు చేతిలో పట్టుకొచ్చి బ్యాగ్ చేసుకొచ్చేవాడు. ఎందుకని వెంటనే నేను ఫోన్ చేశాను వాళ్ళ అమ్మకి. ప్రతిరోజు చెప్పా కదా 20 మెంబర్స్ చొప్పున, ఆ 20 లిస్ట్ మా దగ్గర ఉంటుంది. వాళ్ళకి మేమే ఫోన్లు చేయాలి, ఒకళ్ళు రాకపోతే వచ్చిన రిజల్ట్ వాళ్ళకి తెలియజేస్తాం. ఫోన్ చేసి, అమ్మా వీడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఇంటికి వచ్చాక రోజు చదువుతాడా, ఇంత కష్టపడి వస్తున్నాడు కాలేజీకి, ఏంటి పరిస్థితి అంటే ఆవిడ అంది, అయ్యా ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంట్లో పడేసి పరిగెడతాడు బయటికి, రాత్రి పూట దాకా రాడు, తండ్రి లేడని ఆయన గారాబం చేస్తే వాడు ఇలా తయారయ్యాడు, నేనేం చేయగలను. మళ్ళీ పొద్దున్నే లేచి వస్తాడు కాలేజీకి. ఏ రోజు నేను చదవటం చూడలేదు, ఏ రోజు వర్క్ చేయటం నేను చూడలేదు. మరి ఏ సబ్జెక్టు పాస్ అవుతాడు ఇంక వాడు కదండి. వాడు ఏం చేసినట్టు చెప్పండి, నటించాడు. ఈరోజు మనం కూడా అదే పని చేస్తాం, నటిస్తున్నాం. లేఖనం ఉంది, ఆయన వేసినైనా క్షమిస్తాడంట కానీ వేషధారి. ఇక్కడ అంటున్నాడు, వినిన సంగతులు విడిచిపెట్టి. ఏం విన్నాం ఇప్పటికి మనం దేవుని దగ్గర? పోయిన ఆదివారం ఏం విన్నాం? ఆ మునుపు ఆదివారం ఏం విన్నాం? ఎన్ని గుర్తుంటున్నాయి, ఎన్ని హృదయంలో నిలబడి ఉంటున్నాయి? అంత జ్ఞానం లేకపోతే రాసుకో, పుస్తకంలో రాసుకుంటారు కానీ దాని మొహం చూడరు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పుస్తకం పట్టుకొస్తారు. విశేష జాగ్రత్త. ఒక బంగారు నగలకి, డబ్బులకి, విలువైన వస్తువులకి మనం కనపరిచేటువంటి జాగ్రత్త దేవుని వాక్యాన్ని వినే విషయంలో, వినిన వాటి ప్రకారంగా జీవించేటువంటి విషయంలో రావట్లా. ఏదో బాధలో ఉన్నప్పుడు వచ్చి కూర్చుంటాం, ప్రభు మాట్లాడాడంటాం, బాధ తీరిన తర్వాత ఇంకా ఏముండదు. దావీదు భక్తుడు అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి జీవిస్తున్నాను. వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, ఆపదలు కలుగుతాయి. ఆపదలోకి వెళ్ళినప్పుడు అర్థమైతే మనకి, ఓహో నేను చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. సరే తర్వాత అయినా సరిగా ఉంటామా? లేదే. కరోనా వచ్చిన 3 సంవత్సరాలు ఎంత భక్తి చేశామో, ఎప్పుడు చేసి ఉన్నాం అంత భక్తి. తీరిపోయిన తర్వాత గట్టిగా కనపడట్లేదండి. ఆదివారం మందిరం లేదే అప్పుడే మొదలైన ఈ ఆన్లైన్ తలకారేపి. ఏమయ్యా మందిరానికి రాలేదు, ఆన్లైన్ చూస్తున్నా. ఆన్లైన్ ఉందిగా, మంద లేదుగా ఆన్లైన్, వేరే వాళ్ళని చూస్తున్నా. ఆన్లైన్ ఉంటే ఇక నువ్వు మందిరంలో కూర్చున్నట్టే. ఇక
వినిన సంగతులు, వినిన సంగతులు, వినిన సంగతులు. ఎన్ని సంగతులు నీకు గుర్తున్నాయి ఈరోజు? వినిన సంగతులు మనము విడిచిపెట్టి కొట్టుకుపోకుండా పరిశుద్ధత సంపాదించడానికి నీవు మొదటి జాగ్రత్త ఎక్కడ వహించాలో తెలుసా? ఏవైతే వాక్యాలు వింటున్నావో అవి నీ నుండి వెళ్ళిపోకూడదు, తొలగిపోకూడదు. ప్రభు నమ్ముకున్న నాటి నుండి ఈ రోజు వరకు నువ్వు వినిన సంగతులు ఏవైతే నీలో మార్పు కలుగజేశాయో, మార్పు కలుగజేసినటువంటి ఆ నడవడిక మరలా వెనకకు వెళ్లకుండా ఉందా? అప్పుడు నువ్వు విడిచిపెట్టలేదని అర్థం కదా. వాక్యం ఈరోజు వినగానే మంట మొదలైంది, రేపు పని చేసింది, ఎల్లుండి పని చేసింది, కొంతమంది ఆదివారం దాకా కూడా పని చేసింది. సోమవారం నుండి ఉండదు మంట. మంట కొంతవరకే, వాక్యం కొంతవరకే. కొద్ది కాలం గట్టిగా పట్టుకుంటాం, ఆ తర్వాత వదిలేస్తాం. పరిశుద్ధత సంపాదించుకోవడానికి మొదటి జాగ్రత్త తీసుకో. ఈ రోజు నుండి అయినా ఏవైతే విషయాలు నువ్వు విన్నావో, వినిన సంగతులు విడిచిపెట్టి, అనగా వినిన సంగతుల ప్రకారంగా నడవడం విడిచిపెడితే కొట్టుకుపోతామంట. ఒక రోగంతో కొట్టుకుపోతామేమో, ఒక ఆపత్తో కొట్టుకుపోతామేమో, శ్రమతో కొట్టుకుపోతామేమో. ఎలాగైనా కానీ ఏదైనా కొట్టుకుపోయింది, మనం తీసుకుపోయింది. మానవుడు బలవంతుడు అనుకుంటాడు. ఆపద ఎదురైతే అర్థమైనప్పుడు ఎంత బలవంతులో మనం. చిన్న జ్వరం వస్తే చాలు మంచం దిగుతామండి. బాగున్నప్పుడు చూడండి అదిరెదిరి పడతాం. చిన్న సమస్య వస్తే అయ్యో అంటాం. అదే ఇంకొంచెం పెద్ద సమస్య అయితే మొత్తం నీరు గారిపోతాం. దేవుని ఎదుట అదిరిపడొద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వెంత విధేయుడవుగా జీవిస్తే నీకు అంత మేలు. యేసుక్రీస్తు జీవితంలో చూడండి, ఆయన మొహం మీద గుద్దుతున్నారంట, ఉమ్మి వేస్తున్నారంట, అనరాని మాటలు. ఒక్క మాటలను ఎదురు మాట్లాడాడండి. ఆయన తలుచుకుంటే ఎంతలోకి. కానీ ఆయన అన్న మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక క్షమించు. మరొక్క మాట అనలేదు వారిని. ఈరోజు మనం ఒక మాట అన్నాడంటే నా ఒక బాణం వేసంటే 4 బాణాలు వేస్తాం కదా. భర్త ఒక మాట అన్నా కుదరదు, భార్య ఒక మాట అన్నా కుదరదు. తప్పు చేసినప్పుడే ఎవరైనా అనేది. అనవసరంగా ఎవరు మాట్లాడరు. స్నేహితుడు ఒక మాట అన్నా, బంధువు ఒక మాట అన్నా, చేస్తున్న పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఇటువంటి ఏమైనా వచ్చినా తగ్గించుకుని ఓర్చుకొని అంటాడు. జ్ఞానం గలవాడంట తన కోపం అంతా అణుచుకుని దానిని చూపకుండును. అందుకే అన్నాడు, జ్ఞానం గలవాడు బలవంతుడు, తెలివి గలవాడు శక్తివంతుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. మా ఆయనలో ఇంకా మార్పు రాలేదండి, అందుకని రోజు శివాట్లు పెడుతున్నాను. బైబిల్ చెప్పింది మౌనంగా ఉండి ప్రార్థన చేయి, సాత్వికంగా మాట్లాడు. వింటాడో లేదు తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చెప్పవలసింది చెప్తున్నావు, అంతవరకే, అంతకు మించి లేదు. ఇలాగ నువ్వు ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా మారుస్తాడు నీ భర్తని. గమనించండి, వినిన వాక్యం విడిచిపెట్టకుండా, అనగా వినిన వాక్య ప్రకారంగా ప్రవర్తించడం మానకుండా అని అర్థం. ఈ జాగ్రత్త వహిస్తున్నామా మనం? యాకోబు పత్రికలో ఉంటుంది, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండు. విడిచిపెట్టావు అంటే అర్థం మొత్తం వదిలేసినట్టే. నువ్వు చాలా విషయాలు తెలుసండి నాకు, మీరు చెప్పకముందే తీసేస్తాను రిఫరెన్స్, మంచిదే. కానీ చాలా విషయాలు నీకు తెలిసి ఉన్నవే, వాటి ప్రకారంగా మరి నువ్వు నడుస్తున్నావా? నువ్వు నడవనప్పుడు తెలుసుకున్న ప్రయోజనమేమి? వాడు చదవనప్పుడు 6 నెలల పాటు క్రమంగా కాలేజీకి వచ్చిన ఉపయోగం లేదు, జీవితానికి అది మేలు కాదు.
నేను మందిరానికి వెళ్తున్నాను, చాలా వాక్యాలు విన్నాను, ఎంతో జ్ఞానం వచ్చింది, నా ప్రవర్తనలో ఇంత మార్పు కూడా లేదు. విడిచిపెట్టబడతావు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే భక్తిపరురాలు కానే కాదు. ఏవి వింటున్నామో వాటి ప్రకారంగా నడుస్తున్నామో అప్పుడే దేవునికి సంతోషం. మనమంటే అప్పుడే దేవుడు ఇష్టపడతాడు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ భక్తి చేస్తాను అనుకుంటే కుదరదు. దేవునికి ఇష్టం వచ్చినట్టు మనం జీవించాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేయడం కాదు. దేవునికి అనుకూలమైన భక్తి, దేవుని చిత్తానుసారమైన భక్తి చేయాలి. కానీ మనకు అనుకూలంగా మనకి ఇష్టం వచ్చినట్టు మనకు వీలు కుదిరినట్టుగా చేస్తే కుదరదు. దానివల్ల ఏ ప్రతిఫలము రాదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మొదటి జాగ్రత్తగా ఆయన చెప్తున్నటువంటి మాట, ఏవైతే నువ్వు వింటూ ఉన్నావో, వినిన వాటి ప్రకారంగా ప్రవర్తిస్తున్నావా, ఈ స్వభావము నీలో నాలో ఉందా? నువ్వు ప్రవర్తించకపోతే నీకు ఆ మాటలు గుర్తుండవు. నువ్వు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ మాటలు నీకు గుర్తుంటాయి. నీ ప్రవర్తనలో మార్పు వస్తే, ప్రాక్టికల్ చేస్తేనే థియరీ గుర్తుంటుంది. థియరీ వరకు చదివి కూర్చొని ప్రాక్టికల్ లేకపోతే ఆ థియరీ ఒక రోజుకు మర్చిపోతాం. ఈ రోజున ప్రాక్టికల్గా జీవించే క్రైస్తవులంగా, ప్రాక్టికల్గా అప్లై చేసే క్రైస్తవులంగా మనం ఉండాలి. అప్పుడే నిజమైన భక్తి పనులు అవుతాం. అప్పుడే క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. అప్పుడే పరిశుద్ధతకు సమీపమవుతాం మనం. ఇది మొదటి జాగ్రత్త. రెండో జాగ్రత్తలోకి వెళదాం. చూడండి, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపము విడిచిపెట్టి కుడి పార్శ్వమున ఆసీనుడై. చాలమ్మా, ఇక్కడ గమనించినట్లయితే మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచూ ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అంటే వినిన వాటి ప్రకారంగా మనము ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో కొన్ని అడ్డుపడతాయి, ఆపేద్దామని చూస్తూ ఉంటాయి. ఏమంటవి? అక్కడ అంటున్నాడు, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండో జాగ్రత్తలోకి వెళ్ళాను నేను. మొదటిది వినిన వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ఈ పని మనం చేస్తున్నప్పుడు ఈ రెండవ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ పని చేస్తున్నప్పుడు మధ్యలో ఒకడు ఉన్నాడు, మనకి శత్రువు మొదటి నుండి. ఎవరండి? అమ్మా మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని ఏమన్నా అడిగితే ఏం చెబుతాం? మాకు ఎవ్వరు లేరండి అంటాం కదా. అపవాది ఒకడు ఉన్నాడు, నువ్వు వద్దన్నా వస్తాడు. నువ్వు భక్తి చేయటం మొదలు పెడితే అసలు వదలు నిన్ను. ఇంకొక స్టెప్ తీసుకున్నాం అనుకో అసలు విడిచిపెట్టండి. అందుకనే అంటాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా వెతకూర్చో తిరుగుతున్నాడు. సినిమాలు సీరియల్ చూసేవాడిని పట్టించుకోడు. ఆడు కాదు వెతికేది, వాడు లోకంలో కబుర్లు చెప్పుకుంటా తిరుగుతున్న వాడిని కాదు వెతికేది. ఫలానా వాడు మందిరానికి వెళ్తున్నాడు, ఈ మధ్య వాక్యం చక్కగా వింటున్నాడు, వాక్య ప్రకారం జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు అని తెలుసు. చూసారా? వాడి దగ్గరికి వస్తాడు. వారి దగ్గరికి వచ్చి వారి జీవితంలో కొన్ని పరిస్థితులే, అన్నీ చేయలేడు. ఈ కొన్ని పరిస్థితులు అపవాది చేస్తున్నప్పుడు దేవుడు అని అండో దేవుడేమి. ఎందుకంటే లెట్ us ఎగ్జామిన్ హిమ్. దేవునికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటో తెలుసా? పరీక్షిస్తాడు. పరీక్ష జరగవలసినప్పుడు జరిగిస్తాడు. అప్పుడు ఆయన ఏమి అపవాది మన జీవితంలోనికి, ఒకవేళ మన పరిస్థితుల్లోనికి, మన ఆ యొక్క బంధాల్లోనికి, స్నేహాల్లోనికి, ఉద్యోగాల్లోనికి అపవాది వచ్చి ఏదైనా ఒక శోధన, ఒక ఇబ్బంది క్రియేట్ చేస్తాడు అనుకోండి, అప్పుడు దేవుడేమి కానివ్వంటాడు.
ఎందుకనంటే పరీక్షించడానికి. అలాగని వాడు మనకి నష్టం చేయడానికి ఒప్పుకోడు. ఆయన పరీక్షించడానికి దేవుడు కూడా ఒప్పుకుంటాడు. అలాగా కొన్ని పరీక్షలు మనకు ఎదురైనప్పుడు కదండి, అప్పుడు చూడాలి. ఇక మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? నిన్నే నమ్ముకున్నాం కదా, అప్పు తగ్గిపోద్ది అనుకుంటే అప్పు పెంచావే ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎంత ధనాన్ని ఇచ్చానయ్యా, ఈ రోగం నాకు రావాల్సిందా అసలు కదండి? ప్రభువా, నా బిడ్డలు నీ మందిరంలోనే పెంచానే, నీ మార్గాల్లోనే నడిపించానే, వాడికి ఎందుకు ఉద్యోగం రాలేదు, వాడికి ఎందుకు చదువులో మంచి మార్కులు రాలేదు? చూస్తూ ఉంటాడు దేవుడు. మాట్లాడు అన్న మాట్లాడలే, నోరుంది ఎందుకండి మనకి? లోపల అంటారే నాలుగుని గురించి, నరము లేని నాలుగు. నరం ఎందుకు ఉంటుంది దానికి అంటే ఏంటంటే ఎక్కడ పెడితే అటు తిరుగుతుంటుంది. అదే నాలుగుతో ప్రభువును స్తుతిస్తాం, క్లాస్ ఫస్ట్ వస్తే మన అబ్బాయి. అదే నాలుగుతో ప్రభువును గణపరుస్తాం, మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కదా. అన్నీ బాగున్నప్పుడు అదే నాలుగు గణపరుస్తుంది, అన్నీ చెడిపోయినప్పుడు అదే నాలుక దూషిస్తుంది. ఒక ఆమె అందండి, అనకూడదు, దేవుణ్ణి దూషించి మరణమవ్వు, చచ్చిపో తాడు తీసి అవతల పడేస్తాను, తెల్లసీర కట్టుకుంటా చచ్చిపో. ఏ భార్య అయినా భర్తను అంటదండి ఆ మాట? ఆమె అంటుంది. ఎందుకంటే పాపం అప్పటి వరకు ఒక ఎమ్మెల్యే హోదాలో, ఒక సీఎం హోదాలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత చూస్తే దారుణమైన స్థితిలో ఒక లాజరు ఉన్నాడు, చూసారా? దరిద్రుడైన లాజరు రాబడింది. అంతకంటే హీనంగా ఉంది ఈ పరిస్థితి. అందరూ వచ్చి చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. యోబిట్ అయిపోయాడు, నా వైభవం అంతా పోయింది, నా విలువ అంతా పోయింది. భార్య ఈ జీవితం జీవించడం కంటే నువ్వు చచ్చిపో, ఆ తర్వాత ఆమె చచ్చిపోయింది, మరి ఏమో తెలియదు, ఆ మనసులో ఏముందో అంతవరకే రాయించారు అక్కడ కదా. అప్పుడు ఆ తర్వాత ఏమైందో మరి తెలియదు. సరే, చచ్చిపోకంటే ముందు ఒక మాట ఉంది, ఏమండి? దేవుణ్ణి దూషించి యథార్థత వదిలేసాయి. తల్లి చెబుతున్నారు కదా, నీవు ఇంకా యథార్థత వదలక ఉందువా దేవుణ్ణి దూషించి మరణకమ్మ. ఇంకెందుకు సినిమాలు చూడు, ఇంకెందుకు అబద్ధాలు మాట్లాడు, ఇంకెందుకు మోసాలు చేయి, ఇంకెందుకు బూతులు మాట్లాడు, ఇంకెందుకు లోక సంబంధిగా జీవించు. ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు? ఇంత భక్తి చేస్తూ ఏ పాపం లేకుండా జీవిస్తుంటే దేవుడు ఇదేనా చేయాల్సిందే? దూషించి చచ్చిపో. సరే, భారం చిక్కులు పెట్టు, భారం నెత్తి మీద పడేసరికి నోరు మాట్లాడుతూ మొదలు పెడుతుంది. అప్పుడు ఆమె చెడిపోతుంది, ఎదుటి వారిని కూడా చెడగొడటానికి ప్రయత్నిస్తుంది. యోబు గారు ఒకవేళ ఆ మాట దేవుడి కంటే ఆమెను ఎక్కువ ప్రేమించుంటే ఏం చేసేవాడు? నా భార్య ఇంత మాట ఇంకెందుకు, రివర్స్, నా భార్య చేతే నువ్వు ఇంత మాట అనించావు ప్రభా, ఇంకేముంది? ఇష్టమైన జనాంగం అంట. ఎవరు? ఇశ్రాయేలీ. మాకు సమాధులు లేకుండా చేయటానికి ఇక్కడికి తీసుకు చంపాలనుకుంటే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళే. అక్కడ వదిలేసి అక్కడ అన్ని అద్భుతాలు చేసి చక్కగా మంచిగా నడిపించి సముద్రం పాయలు చేసేటువంటి దేవుడు. సరే, సముద్రం దగ్గర అన్నారు ఆ మాట. ఆ తర్వాత నీరు చేదుగా ఉన్నప్పుడు, నీరు లేనప్పుడు అన్న ఒకవేళ దేవుని మీద ఆధారపడతారంటే అప్పుడు కూడా లేదుగా. నీళ్లు లేకుండా చంపడానికి, ఆహారం లేకుండా చంపడానికి, మాంసం పెట్టకుండా చంపడానికి. కాబట్టి భక్తి చేయటం మనం మొదలుపెట్టిన తర్వాత అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా గొప్పగా ఉంటాయి అనుకోవద్దు ఎప్పుడు. దానిలో దాగి ఉన్న ఒక రహస్యం ఏంటంటే దేవుడు ప్రతి వాణిని పరీక్షిస్తాడు. పరీక్షించడంలో ఆయన దిట్ట. అందుకే దావీదు భక్తుడు, ఆయన మనసు ఎరిగిన దావీదు భక్తుడు అంటాడు ఏమని? దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో
తీసేయి. దేవుడు పరీక్షించి మనలను, మన నడవడికను, మన పద్ధతిని, మన విధానాలని పరీక్షించడానికే కొన్ని ప్రతికూల పరిస్థితులు. ఏదో వెంటనే తీసుకుపోతాడు కనాన్ దేశానికి. ఎంతలో 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా పరీక్షిస్తున్నాడు. ఈరోజు పరీక్ష పెడతాడు మనకి, మనం ఫెయిల్ అవుతాం. మళ్ళా కొన్ని రోజులు వాక్యం చేత మనం బలపరుస్తుంటాడు, మళ్ళీ పెడతాడు పరీక్ష. అప్పుడు చూస్తాడు. మరలా కొన్నాళ్ళు ముందుకు వెళ్తా బండి. నువ్వు ముందుకు పోవాలంటే పరీక్షలో విజయం చూస్తేనే. వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మన జీవితానికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుని విడిచిపెట్టకుండా, దేవుని యందలి ప్రేమ మార్పు లేకుండా ఎప్పుడు మనం జీవిస్తామో అప్పుడు ఆత్మీయతలో ఒక అడుగు ముందుకు వెళ్తాం మనం. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. గమనించండి. రెండవ జాగ్రత్త మనం వహించవలసింది ఏంటంటే, భక్తి చేయటం ప్రారంభించిన తర్వాత పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. నా యవ్వన కాలం అంతా పరీక్షలండి, ఆ తర్వాత లేదంటే లేదు. యవ్వన కాలానికి సంబంధించిన పరీక్షలు అప్పుడు వస్తాయి, ఆ తర్వాత వయసుకు సంబంధించిన పరీక్షలు అప్పుడు వస్తాయి. యవ్వన కాలంలో పాప సంబంధమైనటువంటి పరీక్షలు వస్తాయి. నేను పాపను పడబెట్టడానికి అనేక పరిస్థితులు. యవ్వనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ బిడ్డలు కదా, వాళ్ళకి సంబంధించిన పరీక్షలు వస్తాయి. వాటిని బట్టి నువ్వు ఆలోచన చేస్తుంటావు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరీక్షలు. నా బిడ్డలను చూస్తారో లేదో, బిడ్డలు చూసేదేంటి, దేవుడు లేడు మనకి. హల్లెలూయా కదండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను. నీ దృష్టి ఆయన మీద ఉన్నదో లేదో, పరిస్థితుల మీద ఉన్నదో, ఇలా రకరకాలుగా మన జీవిత యాత్ర అంతా కూడా నేనంటాను పరీక్షే. నిత్యము పరీక్షిస్తూ ఉండడు, కానీ అవసరమైన విషయాల్లో ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అది నువ్వు పాస్ అయ్యేంత వరకు పరీక్షిస్తాడు. నువ్వు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తావు. అలాగే జీవితం అంతా ప్రశ్నలే కాదు. యోగుకి శోధన కాలం ముగిసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా పరీక్షలు ఎదురైనాయండి? యోగుకి లేదుగా, వెళ్ళిపోయింది. ఇక లైఫ్ ఇక చివరికి వెళ్ళిపోయింది. నాన్ స్టాప్ బస్సులాగా వెళ్ళిపోయింది. అదే అంతకుముందు అయితే అన్ని చోట్ల ఆగింది. పిల్లల దగ్గర ఆగిపోయింది, భార్య దగ్గర ఆగింది, ఆస్తి దగ్గర ఆగింది, దేహంలో కూడా ఆగిపోయింది కదా. అన్నీ ఒక రౌండప్ చేసేసాడు. తేలిపోయింది. ఇవ్వబట్టే ఎవరో తన భక్తి ఏంటో చూపించాడు, అర్థమైపోయింది. ఇక వెళ్ళిపోయింది. ఇక నాన్ స్టాప్ ఎక్కన్నాడు దేవుడు. అది కూడా జరుగుతుంది. కనుక రెండవ జాగ్రత్త, మన జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏ భారభరితమైన పరిస్థితులు మనకు ఎదురైనా, పాప సంబంధమైనటువంటి ఏ మార్గం మన ఎదుటగా నిలిచి ఉన్నా జాగ్రత్త. దేవుడు పరీక్షిస్తున్నాడు. అపవాది నిన్ను పడవేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పడిపోవద్దు. చిన్న విషయానికి నువ్వు పడిపోయావంటే రేపు రాబోయే పెద్ద మేలు ఆగిపోతుంది. కొద్దిపాటిదే తప్పిపోయావా, గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతాం. ఒక ఆయన ఉన్నాడు, ఒక పూట కూటి కోసం. నాకు అవసరం లేదన్నాడు. తర్వాత మళ్ళీ కావాలి అని ఎంత అరిచి గీ పెట్టినా వచ్చిందండి? లేదు. కనుక చిన్న విషయాల్లో తప్పిపోవద్దు, జాగ్రత్త పడు. అందుకన్నాడు విశేష జాగ్రత్త. పిల్లలకి బంగారు వస్తువులు పెట్టినప్పుడు చూడండి, ఎంత మన కళ్ళంతా ఆళ్ళ మీద ఉంటాయి. ఫంక్షన్లో ఎవడో తీసుకుపోతాడేమో కదా. విశేష జాగ్రత్త. మన ఆత్మీయ జీవితం మీద కూడా అంత జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త కలిగి నువ్వు కనుక జీవిస్తే నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఏమన్నాడు యోసేపు? నా దేవుని ఎదుట నేనేంత ఘోరమైన పాపం చేసేది. పారిపోయినోడు మీద నేరం మోపి 2 సంవత్సరాలు కూర్చోబెట్టాను జైల్లో. అలాగే ఎల్లమారిపోయింది ఆ జీవితం. జైల్లో ఎల్లమారిపోయిందమ్మా. పిలుపు వచ్చింది, పిలవండియా బాబు ఆ యోసేపుని అన్నారు కదా. తీసుకెళ్ళి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడు దేవుడు. అది కూడా పరీక్ష. నేను దేవుడి కోసం పాపం వద్దనుకుంటే నన్ను జైల్లో పెట్టారు 2 సంవత్సరాలు. నా బ్రతుకెట్టి. ఎందుకంటే పానదాయకులు అధిపతి అని చెబుతాడు. ఏమని? రాజుగారు నేను బయట తీస్తాడు కదా, నా పేరు చెప్పాడు ఆయన.
మనుషులు స్వార్థపరులు కదా. వాళ్ళకి లాభం ఉంటేనే పక్కన కోసం పనిచేసే రోజులు కాదు. దేవుని కోసం పనిచేసే రోజులు అసలు కాదు కదండి. గమనించండి వింటారా. ఇది 2వ జాగ్రత్త. 3వ జాగ్రత్త చెప్పిన మాటలు నేను ముగిస్తాను. చివరిగా చదువుదాం మనం. చదవండి 2 పేతురు 2వ అధ్యాయం 20. ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్న తరువాత చాలమ్మా చాలు. చూడండి, వారు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా చిక్కుబడితే. మొదటిది వినిన దాని ప్రకారంగా మనం ప్రవర్తించడం. 2వది ఆ పని చేస్తున్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు మధ్యలో. ఎవరు? అపవాది. వాడేమని ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తాడు. అప్పుడు జాగ్రత్తగా ప్రతికూల పరిస్థితి ఎదురుగానే దేవునికి యాంటీ అవ్వకూడదు. మనం దేవుని పక్షంగానే ఉండాలి చచ్చిపోయిన దాకా. ఏది జరిగినా జరగకపోయినా, పొందినా పొందకపోయినా, చచ్చిపోయిన దాకా నేను దేవుని పక్షంగానే ఉంటాను. దేవుడు నాకు ఏం చెప్పినా పర్లేదు అనే మనసు రావాలి. అందుకన్నాడుగా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను నీ ప్రతిమకు మేము. ఆయన రక్షించకుండా ఉండడు, ఆయన నీకు మేలు చేయకుండా ఉండడు. కానీ అది వద్దు మనకే. దాన్ని ఏం చూసామంటే అసలు పోయింది. నాకేం చెప్పినా పర్లా, నా కోసం ప్రాణం పెట్టాడు, కడవరకు ఆయనకి నమ్మకంగా ఉంటాను, ఆయన పక్షంగా ఉంటాను అనుకో. 2వ జాగ్రత్త తీసుకుని 2వ మెట్టెక్కినోడు పోతాం. చివరిది చూస్తే లోక మాలిన్యం తప్పించుకోవటం ఒకటైతే, మరలా వాటిలో చిక్కపడటం ఇంకొకటి. లోక మాలిన్యం 3వదిగా లోకం. యోహాను మొదటి పత్రిక 15. మొదటి పత్రికనా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఏముందమ్మా? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, లోకము దాన్ని ఆశ గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. చాలు. లోక మాలిన్యము తప్పించుకొని రాయబడి ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. బ్రతికినంత కాలం అవి మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి కదా. అందుకనే లోకానికి, లోక మాలిన్యం నీకు అంటకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆశ అనేది నీకు కలిగేది దేని ద్వారా? ఎక్కువ శాతం దేని ద్వారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడిట్లో మాస్టర్ ఎవరండి? కన్నే కదండి. అంతసేపు ఆలోచిస్తారు. గుడ్డోడు ముందు సినిమా పెట్టండి చూస్తాడా? గుడ్డోడు ముందు అందమైన ఒక కారు పెడితే, అందమైన ఒక వ్యక్తిని ఉంచిన ఇష్టపడగలుగుతాడా? లేదుగా, ఏం కనపడగా కదండి. ఇదిగో వీళ్ళ బిల్డింగ్ చూడు, వీళ్ళ ఆస్తి చూడు, వీళ్ళ పరిస్థితి చూడు అని ఆయన తీసుకుని చూపిస్తే, నేను కూడా ఇంత సంపాదించాలి, నేను కూడా ఇలా కావాలి, నేను కూడా ఇంత బడాయిపోవాలి, డాంబికంగా జీవించాలి అనుకుంటాడా? ఎందుకని? గుడ్డోడికి ఏం తెలియదు, ఏముందో తెలియదు కదా. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయం. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతయు వెలుగు. 2 కన్నులు కలిగి నరకములు పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. అందుకని ఏం చేయాలి? నీ కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరిగివే. తీసే అంటే పొడుచుకుని తీసేయమన్నా? అంటే పొడుచుకుని తీసేయమన్నా కాదు కదా. జాగ్రత్త. భక్తులు అంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగ చూసేదనను ఒక ఆయన.
ఇంకొక ఆయన నా కన్నులు మీద చూచినవి కాదు, అందరి వాటి ఎందు గొప్ప వాటి ఎందు నేను అభ్యాసము చేసి కొనుట లేదు. కన్నులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో చూసారా? మనం వాటిని బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని చూసి వస్తామో కదా. ఖాళీ కూర్చోం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ కూర్చుందాంలే, వాక్యం చదువుకుంటూ కూర్చుందాం, బయటకు పోవాలి. లేదా బయట ప్రపంచం అంతా మన గుప్పిట్లోకి వచ్చేసింది ఒక వస్తువు రూపంలో, అదే కదా. మరి ఇప్పుడు బయటకు వెళ్తే అట్లా పెట్రోల్ రేట్ ఎక్కువ, అందుకని అన్నాడు, ఇదిగో ఈ ఫోన్ తీసుకో, ఈ ఫోన్లో లోకం అంతా ప్రపంచమంతా నీ గుప్పిట్లో ఉందన్నాడు కదండి. ఇప్పుడు నువ్వు లోకంలో తిరగవసరలా, లోకంలో ఏం చేయనవసరలా. ఫోన్ ముందు గంట కూర్చుంటే సరిపోదు. గంట కూర్చుంటావా పొరపాటును కూడా? అదండి, లేచిన దగ్గర నుండి ఫోనే. నువ్వు గుడ్డోడివైతే ఫోన్ వాడగలవా? అట్లా అయిపోవాలి. పరిశుద్ధతలో మూడవ మెట్టేంటో తెలుసా? ఈ లోక మాలిన్యం ఏ రూపంలో మనకు అంటుకుంటుందో ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రాముఖ్యంగా ఈ తరానికి నేను అనుకుంటాను, కన్ను ఏ తరంలో నేను అదే కావచ్చేమో. ఆ తరంలో ఫోన్ లేదు కదా, బయటికి వెళ్తే తప్ప బయట ఏముందో తెలియదు కదా. ఈరోజు చూడండి, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, బయటది కూడా చూడగలిగే ఒక వస్తువు, ఒక సాధనాన్ని మన చేతిలో పెట్టాడు. ఎవరు? అపవాది పెట్టాడు అనుకుందామా? దేవుడే ఇచ్చాడు అనుకుందాం. దీన్ని మంచిగా కూడా ఉపయోగించుకోవచ్చు. చెప్పాను కదా, దేవుడు ప్రతిదానికి రెడీ, ప్రతిదీ ఇస్తాడు, కానీ ఆయన చెప్పినట్టే చేయమంటాడు ఆయన. కనుక మనిషి జ్ఞానమును బట్టి మంచి వస్తువు అయితే వచ్చింది, ఇది మంచి కోసం చేయబడింది, కానీ ఈరోజు ఇది చెడుకు ఎక్కువ ఉపయోగం. లోకానికి కావాల్సింది అదే మరి. కనుక లోకానికి మంచి జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు, క్రైస్తవులకు ఇది మంచి చేయట్లేదు. చేయట్లా. ఎవరికైనా ఫోన్ చేసి 10 నిమిషాల్లో ముగిస్తావేమో, వాట్సాప్లోకి పోతే ఎక్కడైంది? యూట్యూబ్ చూడటం మొదలేస్తే వెళ్ళిపోతూ ఉంటామే, చూస్తూ ఏవేవో వస్తుంటాయి. ఆశ కలుగు చేస్తాయి. కంటికి ఆశ, శరీరానికి ఆశ, జీవపు డమ్ము. లోపల ఇలా ఉందా, నేనెప్పుడు అయిపోట్ల భక్తి అంతా సంవత్సరాల తరబడి చేసిన భక్తి, జాగ్రత్తగా కాపాడుకున్న పాతివ్రతం, అదేది అంటారు కదా ఆ పదం, పతివ్రత అంటారు చూసారా? ఆ తత్వం ఒక గంట చూస్తే ఎగిరిపోతుంది. నువ్వు అదంతా సంపాదించుకోవడానికి ఇంకెంత సమయం పట్టాలి నీకు? ఆలోచిస్తున్నామా మనం? శుభ్రంగా ఉతికి గంజిపెట్టి ఇస్త్రీ చేసి ఒక చిన్న మచ్చబడింది అనుకోండి, చూడటానికి బాగుండిద్దా? బాగుంటుందా? ఉండదు కదా. అంటే అంత తెలుపులో ఒక చిన్న మచ్చైనా కనపడుతూనే ఉంటుంది. ఈరోజు మనం అలా కనపడుతున్నాం దేవునికి. ఆ ఒక్క మచ్చ, ఆ ఒక్కటి నీకు కొదువుగా ఉందంటాడు యేసయ్య. ఎవరితో? ధనవంతుడు, యవనస్తుడు, ధనవంతుడు, ఉద్యోగస్తుడు, నేను చిన్ననాటి నుండి అన్నీ చేస్తున్నా, ఒక్క అదే లోకమాలిన్యం. ధనం ఎక్కడికి సంబంధించిందండి? లోకాంతేనా? ధనం ఎరేస్తే పడని శాప ఏదైనా ఉందా? లేదు కదా. నాకు డబ్బే వద్దు అంటే అది అబద్ధం. నాకు దేవుడు కావాలి, డబ్బు కావాలి, అబద్ధం. నాకు డబ్బు వద్దండి, దేవుడే కావాలి, ఎక్కడో ఒకడు ఉంటాడు, ఉండడం లేదు కూడా తెలియదు ఈరోజు కదా. లోక మాలిన్యం నిన్ను ఏ పరిస్థితుల్లో పట్టుకుంటుంది? శరీరాశ రూపంలో పట్టుకుందా, నేత్రాశ రూపంలో పట్టుకుందా, జీవపు డమ్మలో పట్టుకుందా? లోక సంబంధమైనది ఏది నీలో ఇచ్చ, వాంఛ, కోరిక కలుగు చేస్తుంది? అందరికి ఒకే లోపం ఉండదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క లోపం ఉంటుంది. ఒకడికి ఒకటి నచ్చింది లోకంలో, ఒకడికి ఇంకొకటి నచ్చింది. కనుక ఈరోజు లోపల ఏముందో పరిశీలన చేసుకో. దీని చివరి అర్థం ఏంటో తెలుసా? రోమపత్రికలో ఉంటుంది, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయింది. నా సమయం అయిపోయింది, 1 hour అయిపోయింది, 5 నిమిషాలే.
5 నిమిషాలు ముగిస్తాను. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఎందుకో లోక మాలిన్యం, లోకం వచ్చేసింది మనసులోకి. డబ్బు వచ్చిందో, మనుషులు వచ్చారో, వస్తువులు వచ్చారో, సుఖాలు వచ్చినాయో, సంతోషాలు వచ్చినాయో, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఏముందో నీ మనసులో విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే పరిశుద్ధతలో ముందుకు వెళ్ళలేవు. క్రీస్తు పోలిక నీలోనికి రాలేదు. కనుక ఈ లోకంలో ఏదైతే నీవు ఆశపడుతుందో నువ్వు దాన్ని వదిలేయాలి. అందుకే అబ్రహాంతో అంటాడు, నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని బలిగా అయిపోతాడు. ఈరోజు నువ్వు ఒక్కటే అండి, ఆ ఒక్కటే అన్నది చూసి అదే లోకమాలిన్యం. ఆ ఒక్కటి ఏది మెల్లగా వచ్చి నీ మనసులో చేరిందో దాన్ని తీసేసే, బలిచ్చేసే దేవుడికి. ఏమి నాకు లాభకరములు నేను క్రీస్తు కొరకు వాటంటే నేను నష్టముగా ఎంచుకుంటున్నా కదా, దాన్ని నష్టపరచుకో దేవుని కోసం. యేసుక్రీస్తు సమస్తం నష్టపరుచుకున్నాడు ఈ లోపల నిన్ను నన్ను రక్షించడానికి. ప్రాణమే వదులుకున్నాడు ఆయన, వదిలేసాడు. నువ్వు నేను లోకాన్ని వదలలేకపోతున్నావు, చిన్న వాటిని కూడా విడిచిపెట్టలేకపోతున్నావు. కనుక దేవుని కోసం మనలో ఏది ఆయనకి మనకి మధ్య అడ్డుగా మన ప్రేమను దోచుకుంటుందో, దేవునికి చెందవలసిన ప్రేమ ఈ లోక సంబంధమైన దేనికి మనం ఇస్తున్నామో, అర్పిస్తున్నామో, మన జీవితాన్ని దేనికి అర్పిస్తున్నామో, దేనికోసం జీవిస్తున్నామో లోక సంబంధంగా అది విడిచిపెడదాం, అది వదిలేద్దాం. దేవుని వైపు చూద్దాం, పరిశుద్ధతలో ముందడుగులు వేద్దాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.